దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరునై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే అలలో నా ఊసులలో నా ధ్యాస భాసవైనావే శుద్ధతలో పరిశుద్ధ సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము యేసయ్యా 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 పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 కాలము నీతోనే జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 యేసయ్యా
సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కంటి పాపవలే కాచియా కంటి పాపవలే కాచి ఉండకుడి అంటే చాలా మంది ఎలా ఉంటారంటే, నేను ఉపవాసం ఉంటున్నా, ఇక అందరు నన్ను చూడాలి, అందరి కళ్ళలో మనం పడాలి, పేరుకు మాత్రమే ఉపవాసంగా ఉంటున్నట్టు ప్రపంచానికి తెలియవద్దంట. ఈ 16వ వచనంలో ఫస్ట్ 2 లైన్స్ ఏంటంటే స్పష్టంగా లిఖించబడి ఉంది, ఉపవాసము చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖములో ఉండకుడి. ఇక నేను ఉపవాసం ఉన్నా అని కళ్ళ కింద ఇట్లా ఏదో బ్లాక్గా వచ్చేసేటట్టు, ముఖం వికారంగా ఉన్నట్టు, ముఖం ఇట్లా ముడతలు పడి ఏదో దుఃఖ క్రాంతులై నేను ఉపవాసం ఉంటున్నా, అందరు నన్ను చూడండి, అందరి దృష్టిలో నేను ఉండాలి అనే పేరుకు వచ్చే విధంగా మనం ఉపవాసం ఉండొద్దంట. అంటే మనము ఎంత ఉపవాసం ఉన్నా కూడా మన ముఖంలో ఉన్న కాంతి, ఆ వెలుగు, ఆ అందము అసలు తగ్గొద్దు అని ఇండైరెక్ట్లీ చెప్పబడి ఉంది. ఉపవాసం ఉన్నా అంటే ప్రపంచానికి తెలియవద్దు, ఈ మనిషి ఈరోజు ఉపవాసము ఉన్నదానికంటే ఈ రోజు కంటే ఇంకా అందంగా, ఇంకా సౌందర్యంగా, ఇంకా ముఖంలో తేజస్సు యేసుక్రీస్తు వలె ఉన్నట్టు కనిపించాలంట. అంటే చిన్న హింట్ కూడా, అంటే చిన్న గుర్తు కూడా వాళ్ళకి తెలియవద్దు ఈరోజు ఈ పర్సన్ ఉపవాసం ఉన్నారని. అదే విషయం ఇక్కడ
ఒకటి 2వ లైన్లో చెప్పబడి ఉంది. నెక్స్ట్ సెకండ్ లైన్ కంటిన్యూషన్లో తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. మళ్ళీ అదే, అంటే మనం ఉపవాసం ఉన్నట్టు కొంతమంది ఎలా చేస్తారంటే వేషధారులు అంటే నామకే వస్తాయి, అంటే దేవుని మేము నమ్ముతున్నాము, మేమే చేస్తున్నాము, మేమే ఉపవాసం ఉన్నాము అని చూపించుకునే వాళ్ళు. నిజంగా క్రైస్తవులు కాదు వాళ్ళు, వేషధారులు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. వీళ్ళ ఎలా అంటే ఉన్నట్టు మనుషులకు కనబడవాలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవాలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. మరి 17వ వచనంలో ఫస్ట్ లైన్కి అర్థం ఏంటంటే మనము ఉపవాసం ఉన్నట్టు మన తండ్రికి మాత్రమే తెలియాలంట. మరి ఆ ఉపవాసంలో మరి మనము వ్యక్తిగతంగా దేవుని యందు ప్రార్థించిన విషయంలో మరి నీకేదైనా అవసరాలు ఉంటే ఆ అవసరాలు దేవుడు తీర్చే విధంగా అదైనా ప్రార్థన కానీ, మరి నీ యొక్క ఫ్యామిలీ విషయంలో మనకున్న ఇబ్బందుల పట్ల మరి మనము చేసే ప్రార్థన కానివ్వండి, మరి దేవుని యందు మనము చూపించే ప్రేమ పట్ల కానివ్వండి, మరి ఈ 40 days దైవ మరి ఉపవాసన ప్రార్థన ఈ దిన కార్యంలో మరి దేవుని యందు ప్రాయశ్చిత్తం పడి మరి ఈ యొక్క 40 daysలో మన యొక్క ప్రాయశ్చిత్తము తెలుపుతూ ప్రార్థించే విషయంలో కానివ్వండి, ఎటువంటి విషయమైన కానివ్వండి, ఎటువంటి ప్రార్థన అవనివ్వండి, ఆ ప్రార్థన ఒకటి ఈ ప్రార్థన మాత్రం ఎలా ఉండాలంట, వ్యక్తిగతముగా దేవునికి తండ్రికి మాత్రమే కనబడాలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అంటే తండ్రికి మాత్రమే తెలియాలంటే ఈ ప్రార్థన అంటే రహస్యముగా చేయాలి అని అర్థము. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రపంచానికి తెలిసే విధంగా నన్ను అందరూ చూడండి నేను ప్రార్థన చేస్తున్నాను అని ముఖము ఇంకా అందరికీ తెలిసేలాగా మన ముఖము వికారముగా ఉండేటట్టు తెలియకుండా మరి నువ్వు అతి పరిశుద్ధంగా నీ ముఖంలో ఆ తేజస్సు తగ్గకుండా, నీ ముఖంలో కాంతి తగ్గకుండా, ఒకరు నిన్ను చూస్తే నేను ఈ మనిషి ఉపవాసము ఉన్నాడు అని వీక్నెస్గా మనం ఎక్స్ప్రెషన్స్ కానీ మన ముఖంలో ఆ కాంతిని కానీ తక్కువ చేయకుండా మనం మరి రహస్యంగా తండ్రికి మాత్రమే, అంటే ఈ పర్సన్ చూస్తే ఉపవాసంగా లేడు, సంతోషంగా ఎప్పుడున్నట్టే ఉన్నాడు అని ప్రపంచం మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ఉపవాసం లేడని గుర్తించాలి. అంత రహస్యంగా మరి దేవుని యందు ప్రార్థించాలంట. ఇంకా లాస్ట్ విషయము, నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ఈ తల అంటుకొని అంటే ఇంకా నూనె అంటుకోవాలి, ముఖం కడుక్కొని ఫ్రెష్గా రావాలి అని స్పెసిఫిక్గా ఇక్కడ ఎలా లిఖించబడిందంటే మనం దేవుని యందు ఉపవాసన ప్రార్థన చేసేటప్పుడు మనం శుద్ధిగా రావాలంట. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి అలానే దేవుని మందిరంలో కూర్చోకుండా మరి దైవ మందిరంలో అడుగు పెట్టేటప్పుడు, దైవ మందిరం అనే కాదు, మరి ఏ స్థలంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన స్థలంలో కూర్చునేటప్పుడు మరి పరిశుద్ధంగా నీ తల అంటుకొని ముఖము కడుకొనుము. అంటే నువ్వు చాలా ఫ్రెష్గా, ఇప్పుడు ఒకరితో నువ్వు కలుస్తున్నావు, డైరెక్ట్గా వెళ్ళి హ్యాండ్ షేక్ ఇచ్చి కలవచ్చు. మరి లేదంటే ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావు, ప్రతిసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఫ్రెష్ అప్ అయితే వెళ్ళాం కదా. కానీ దేవుని మందిరంలో స్పెసిఫిక్గా ఉపవాసన ప్రార్థన చేసేటప్పుడు మరి నువ్వు శుద్ధిగా ఫ్రెష్గా మరి ముఖము కడుక్కొని అనే ఈ అంశంని మనం క్లారిఫై చేస్తే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి మరి అతి పరిశుద్ధంగా నీ యొక్క శరీర అది ఏ విషయమైనా సరే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడంట. మరొక్కసారి లాస్ట్గా మనం గుర్తు చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, దేవుని యందు ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసన సమయంలో మనం వేషధారులమై అస్సలు ఉండకూడదంట. వేషధారులం అంటే ప్రపంచానికి కనిపించే విధంగా ఏదో నామకే వస్తే మనం ఉపవాసన ప్రార్థన చేస్తున్నట్టు కాకుండా నిజాయితీగా ప్రాయశ్చిత్తముతో ప్రార్థన చేయాలి. రెండో విషయము, దేవుని యందు రహస్యముగా ప్రార్థన చేయాలి. అంటే అందరికీ తెలిసే విధముగా కాకుండా తండ్రి అయిన దేవునికి మాత్రమే, మనకి మాత్రమే తెలిసే విధముగా మనం ప్రార్థన చేయాలి. మూడో విషయం, మనం 18వ వచనంలో చూసినప్పుడు 17వ వచనంలో చూసినప్పుడు నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అంటే అది చర్చ్లో కానివ్వండి, లేదంటే మన ఇంట్లో అయినా సరే దేవుని యందు ఉపవాసన ప్రార్థనలో పార్టిసిపేట్ చేసే ముందు, ప్రారంభించే ముందు మనల్ని మనము శుద్ధపరచుకోవాలంట. మరి మనము ఉపవాసన చేసేటప్పుడు వేషధారులము కాకుండా దేవుని యందు రహస్యముగా చేసినప్పుడు మరి మనల్ని మనము శుద్ధపరచుకొని ఉపవాసన ప్రార్థనలో ఈ 40 days, ఈ 40 రోజులు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు తిరిగి ఏమిస్తాడంట? ప్రతిఫలం అంటే మనం అనుకున్నది,
దేవుడు ఆ కార్యమును తీరుస్తాడని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. మరి ఈ వాక్యమును మనం అందరము మరి గ్రహించి పాటిస్తున్నందుకు దేవునికి స్తోత్రములు. ఆమేన్. రాష్ట్రమందున నీ తండ్రిని వెతకవలనని వాక్యం చెలివిచ్చింది ప్రభువా. అవును ప్రభువా, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు మహిమ కలుగును గాక. ఈ కాలమందు ప్రభువా, మా ఉపవాసన ప్రార్థన నువ్వు వెతుకుమంటున్నావు. వెతకటానికి మాకు అర్హత కలిగించి దేవానికి స్తోత్రములు నాయనా, నీకు మహిమ. ఈ కాలమందు ప్రభువా, అయ్యా బిడ్డలు మరి ఎంతో ఆసక్తి కలిగి ఈ ఉపవాసన ప్రార్థనలు కొనసాగిస్తుండగా అయ్యా ఏ బిడ్డలు ఇసుకు కొట్టకుండా అయ్యా వారికి సమాధానముతో సంతోషముతో రాష్ట్రమందున నీ తండ్రిని వెతకడని ఎడల నీకు ప్రతిఫలం ఇచ్చును అని నీ వాక్యం చెలివిచ్చింది దేవా, నీకు స్తోత్రములు. సహాయకరమైన అవ్వను జతపరిచి ఉన్నారు. అయితే ప్రభా, రాష్ట్రమందున్న తండ్రిని వెతికినప్పుడు మానవునికి ఏం కొదవ లేకుండా ప్రతిఫలం ఇస్తా బిడ్డ, నీకు నన్ను వెతుకు, రాష్ట్రమందున్న నీ తండ్రి అయిన నన్ను నీ వెతికినప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తా అని వాక్యం చెలిపిస్తున్నది. అవును ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఆ విధంగా కిందున్న వాటిని వెతకక పైన వాటిని మాత్రమే వెతకవలని చెప్పి నీ వాక్యం చెలివిస్తుంది. రాష్ట్రమందున్నటువంటి యొక్క తండ్రి దగ్గర ఉన్న వస్తువులు, ఆ యొక్క పరలోక సంబంధమైన గిఫ్ట్ అయ్యా, మరి అవి వెతకడానికి మాకు సాయం చేయండి ప్రభా. యవనస్తులను యవన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వృద్ధులను జ్ఞాపకం బాలులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా, ఈ ఉపవాసన ప్రార్థనలు కొనసాగుటకు నీ కృప, నీ కనికరము, నీ బలమైన హస్తం శాపబడింది దేవా, నీకు మహిమ. ఈ కాలమందు నువ్వే నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడవు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కాలమందు ప్రతి బిడ్డ పట్ల రాష్ట్రమందున నిన్ను వెతుకుటకు సాయించండి ప్రభా. రాష్ట్రమందున నిన్ను వెతుకుటకు ప్రభా, నీ ప్రతిఫలం మేము పొందుకున్నట కొరకు నువ్వు సాయించండి దేవానికి స్తోత్రములు. ఆసక్తి కలిగి ఉన్న వారికి నా ఆశీర్వాదములు అన్నీ వారికి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుడ యేసయ్య, నీకు మహిమనైనా. ఈ కాలమందు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ నామానికి మహిమలో గడుపుతున్నప్పుడు ప్రతి బిడ్డకు నాయన రాష్ట్రమందున నీ ప్రతిఫలం వాళ్ళు పొందుకునే విధంగా మీరు సహాయించండి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్పవాడి పొందుకున్నట్టు కొరకు నాయన వారికి ఆసక్తి కలిగించయ్యా, ఆశలు కలిగించండి తండ్రి, నీకు అందరికీ ఆశీర్వాదంగా ఉండటకు నువ్వు సహాయించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు ప్రతిఫలం పొందుకున్నట్టు కొరకు వారికి మంచి జ్ఞానమును దయచేయండి. చేసినందుకు నీ కొందనాలు, చేయబోతున్నందుకు కూడా నీ కొందనాలు యేసయ్యా. ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. వస్తున్నటువంటి ప్రతి బిడ్డలను కూడా నీ ప్రతిఫలమునైనా అయ్యా రాష్ట్రమందున్న నీ ఫలము పొందుకున్నటకు సాయించండి దేవానికి స్తోత్రములు. నువ్వు నమ్మదగిన దేవుడు యేసయ్యా, నువ్వు పరిశుద్ధుడవు తండ్రి, నీకు మహిమ. ఈ కాలమందు ప్రతి బిడ్డ మీద నీ ఆత్మకార్యం జరుగునుగాక, నీ బలమైన ఆత్మకార్యం జరుగునుగాక తండ్రి. ఈ యొక్క ప్రభా ప్రతిఫలము పొందుకున్నట కొరకు సాయించండి ప్రభా. హల్లెలూయా, స్తుతిదేవా, స్తోత్రం స్తోత్రం తండ్రి, నీకు మహిమ. ఇది అనుకూలమైన సమయం ప్రభా. మరెందుకంటే ప్రభా, తల అంటుకొని రాష్ట్రమందుని తండ్రి వెతుకోబలను, నీకు ప్రతిఫలం ఇచ్చునని చెప్పి నీ వాక్యం చెలివిచ్చింది ప్రభా, నీకు మహిమ. ఈ కాలమందు ప్రతి బిడ్డని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వెతకడానికి సాయించండి, పరలోక సంబంధమైన ఆ యొక్క దీవెనలు పొందుకున్నట్టుకు సాయించండి ప్రభా. అయ్యా, పరలోక సంబంధమైన ప్రతిఫలములు అయ్యా బిడ్డలందరూ పొందుకునే విధంగా మీరు సాయం చేయండి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, క్రీస్తు జ్యోతి రక్షణ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలు దీవించబడుదురు గాక, ఆశీర్వదింపబడుదురు గాక ప్రభా. ఇంకా కూడా నాయన ప్రతి బిడ్డని మీరు దర్శించండి, నీ కార్యములు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఉపవాస ప్రార్థనలు కొనసాగుతుండగా ప్రభా, అయ్యా నీ బలమైన హస్తం చాపండి, నీ బలమైన మెండైన దీవెనలు గుమ్మరించండి ప్రభా. నీ ఆత్మ కార్యము జరిగించండి ప్రభా. నీ బలమైన వాక్కుని విడుదల దయచేయండి ప్రభా. నీ పరలోక దీవెనలు దయచేయండి ప్రభా. నీ పరలోక ప్రతిఫలములు దయచేయండి ప్రభా. నీ పరలోక ఆశీర్వాదములు దయచేయండి ప్రభా. నీ పరలోక దీవెనలు దయచేయమని మేము అడుగుచున్నాం తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. సమకాలమందు అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్నారు, నీకు స్తుతులు స్తోత్రములు. నువ్వు వాస్తుండవనే దేవా, నీకు మహిమ కలుగును గాక. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు యేసయ్యా, నువ్వు పరిశుద్ధుడవు నాయనా, నీకు స్తుతులు స్తోత్రాలు. రక్షణ మందిరముల ప్రభా ప్రతి బిడ్డలు ప్రతిఫలం పొందుకుందురు గాక, నీ జ్ఞానము వారికి దయచేయబడును గాక. ప్రతి బిడ్డ ఆసక్తితో నిన్ను వెతుకుటకు సాయం చేయండి ప్రభా. ఈ కాలమందు ప్రభా
మా ప్రార్థన ఆలకించి నీ కార్యములు దయచేయమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డలంతా మీ చేతికి సమర్పించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని